ఈ మధ్య నేను యువత గురించి బాగా స్టడీ చేస్తున్నానండి. ఇదే పనిగా పెట్టుకున్నా. కొంతమంది ఊపిరాడకుండా పనిచేస్తున్నారు. మరి కొంతమంది అసంతృప్తితో పనిచేస్తున్నారు. అలాగే కొంతమంది అసలు ఉద్యోగం ఉంటుందా లేదా అంటే ఉద్యోగ భద్రత గురించి ఆలోచిస్తూ పనిచేస్తున్నారు. ఏది ఏమైనా యువత అయితే ఒత్తిడికి గురవుతున్న మాట మటుకు వాస్తవం అండి. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి ఏంటంటే ప్రేమ. అసలు ఇప్పటి యువతతో వచ్చే ఒక పెద్ద సమస్య ఏంటంటే ప్రేమను ఒక అనుభవంగా కాకుండా కేవలం ఒక అనుభూతిగా మాత్రమే చూస్తున్నారండి. అంటే జస్ట్ ఎంజాయ్మెంట్ లాగా చూస్తున్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇట్ ఇస్ జస్ట్ ఫీలింగ్ అనే ఫీలింగ్లో ఉంటున్నారు. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు అంటే పెళ్ళికి ముందండి కొన్ని అనుభవాలు కలుగుతాయి కదా. అనుభవాలు లేకుండా అసలు ప్రేమ ఎలా ఉంటుందండి? పెళ్ళికి ముందు అనుభవం సరే నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు అనుకోండి, అది వేరు. ఈ అనుభవాలు కనుక మీకు భవిష్యత్తు గురించి భరోసా కనుక ఇచ్చినట్లయితే నార్మల్గా ఏం చేస్తాం, మనం ఆ ప్రేమను కంటిన్యూ చేస్తాం, అంతే కదా. ఒకవేళ కనుక భరోసా ఇవ్వలేదనుకోండి ఆపేసేస్తాం, ఆపాల్సిందే కూడా. అసంతృప్తితో ఆ ప్రేమ కొనసాగుతూ ఉంటే ఎంతకాలం మీరు దాన్ని పట్టుకొని అలాడతారు చెప్పండి. చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తున్నారు, లొంగిపోతున్నారు. షరతులకు కానివ్వండి, లేకపోతే ఆకర్షణలకు కానివ్వండి, లొంగిపోతున్నారు. అది అమాయకత్వం అనాలా, మూర్ఖత్వం అనాలా నాకే అర్థం కావట్లేదు. నిజంగా చెప్పాలంటే ఇది అసలు ప్రేమ కాదండి. అసలు సిసలైన ప్రేమ ఎప్పుడూ కూడాను స్నేహంతో మొదలవుతుంది. స్నేహం వేరు, ప్రేమ వేరండి. ఈ పరిధుల్ని యువత అర్థం చేసుకోలేకపోతుంది అన్నమాట. ఈ స్నేహంలో నుంచే అనుభవాలు వస్తాయి, అనుభూతులు కలుగుతాయి. ప్రేమ మెల్లమెల్లగా నిర్వచించబడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు నాకు అమ్మాయిని చూడంగానే ఏదో ఫీలింగ్ కలుగుతున్నది అని ఎవరన్నా అనుకున్నారనుకోండి, పోనీ అన్నాడు అనుకోండి, దయచేసి నేను ఒకటే మాట చెబుతున్నా, అది ప్రేమ కాదండి. ఎందుకంటే ఈ ఫీలింగ్కి అనుభవం లేదు. అనుభవం ముఖ్యమండి దేనికైనా కూడా. అనుభవం కనుక తోడైతే అప్పుడు నేను ఈ వ్యక్తితో జీవితాంతం నిలబడగలను అన్న నమ్మకం కలుగుతుందండి. ఈ నమ్మకంతో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది విశ్వాసంగా మారుతుంది. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా నువ్వు నిలబడుతుంది. ఇది ప్రేమ అంటే. అంతేనండి. ఇంత ప్రాసెస్ ఉంది. ఒక అబ్బాయి అమ్మాయిని కానీ, లేకపోతే అమ్మాయి అబ్బాయిని కానీ ఇష్టపడుతూ స్నేహం చేస్తున్నప్పుడు అసలు ఇవేమీ లేకుండా పెళ్లి చేస్తున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది చివరికి చెప్పండి? వాస్తవాలు బయటపడతాయి, వ్యక్తిత్వాలు బయటపడతాయి. అసలు ప్రేమించేటప్పుడు అంటే పెళ్ళికి ముందు నాది అసలు ప్రేమే కాదు అని వాపోవలసి వస్తుందండి. అసలు నిజంగా నువ్వు నన్ను ప్రేమించావా అని ప్రశ్నను కూడాను ఎదుర్కోవాల్సి వస్తుంది. మొహం మీద అనేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే చెప్పాను కదా, అది ప్రేమ కాదండి, అది కేవలం మోహం అంతే. మరి అప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఆ గుడ్డి ప్రేమని నమ్మేసి వివాహం చేసుకున్న తర్వాత సర్దుకుంటూ నిలబడతావా, లేకపోతే సర్దుకొని వెళ్ళిపోతావా? చాలా ప్రేమలు ఇలాగే కాల పరీక్షకి నిలబడకుండా వీగిపోతున్నాయండి. చిన్న ఎదురుగాలికే పెడపెడామని వీగిపోతున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పెళ్ళికి ముందు అవగాహన ఉండదు, పెళ్ళి అయిన తర్వాత సహనం ఉండదు, త్యాగం ఉండదు. ఈ రెండు లేకపోతే బాధ్యత ఉండదు. వాళ్ళిద్దరి మధ్య నైరాశ్యం ఉంటుంది. ఎవరు ఏది చెప్పినా చెయ్యరు. అది చాలా ముఖ్యమైన పని అయినా, కుటుంబానికి సంబంధించి అయినా నేను చేయను పో అనేస్తారు. అంటే ఇక బాధ్యత ఉండదు, ఏముండదండి. అలా వైవాహిక జీవితం అనేది అదృష్టాల మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు కొంతకాలం స్నేహం చేసిన తర్వాత కూడా ఈ భవిష్యత్తు జీవితం మీద కనుక అవగాహన రాకపోతే ప్రేమని కాసేపు పక్కన పెట్టండి, అది స్నేహం కూడా కాదు. కేవలం పరిచయమే, ప్లాట్ఫామ్ పరిచయమే, బస్ స్టాప్ పరిచయమే, ఆఫీస్లో పక్కన కూర్చుంటాం కదా అటువంటి పరిచయమే. అంటే ఇక్కడ ఒకటి గమనించాలండి, స్నేహానికి, పరిచయానికి, ప్రేమకి ఇదమిద్దమైన పరిధులు ఉంటాయి. ఇక్కడే
యువత కన్ఫ్యూషన్కి గురైపోయి అంతా ప్రేమ అనుకొని పెళ్లి దాకా వెళ్ళిపోయి అసంతృప్తికి గురవుతున్నదండి. నేనేమంటానంటే, పెళ్ళికి ముందే, ప్రేమించుకునే దానికంటే ముందే, ఇంకా క్లియర్గా చెప్తున్నా, స్నేహం చేసే ముందే, అంటే స్నేహం చేస్తున్నప్పుడు అబ్బాయి అమ్మాయితో కానీ, అమ్మాయి అబ్బాయితో కానీ, ఇదిగో ఇవి నా అభిప్రాయాలు, ఇవి నా భావాలు, ఇవి నా ఆలోచనలు, ఇవి ఎట్టి పరిస్థితుల్లో మారవు అని ఇదమిద్దంగా చెప్పాలండి. అది కూడాను ఆఫ్కోర్స్ స్నేహితుడిగాను స్నేహితురాలాగానే చెప్పాలి. లౌడ్గా చెప్పకూడదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఎప్పుడు కూడా జీవితంలో లౌడ్గా ఉండకూడదండి, అసర్టివ్గా ఉండాలి. ఆ అసర్టివ్నెస్ ఇతరుల్లో ఏం కలగజేస్తుందంటే, ఇంత ఇదిగా చెప్పాడంటే ఇతను రేపు పొద్దున్న జీవితంలో కూడాను వీటి మీదే నిలబడతాడు తప్ప మారడు, వీటి గురించి డిసైడ్ చేసుకోవాల్సింది నేనే అని వాళ్ళు అనుకుంటారండి. అనుకోవాలి కూడాను. అంత జాగ్రత్తగా చెప్పాలి. ఇంకా మన భావి జీవితం ఇలా ఉండాలని నేను అనుకుంటున్నాను. నా కుటుంబం కూడా నాకు చాలా ముఖ్యం అని ధైర్యంగా చెప్పగలిగి ఉండాలండి. ఎందుకంటే ఇన్ ఇండియా వీ వోంట్ మ్యారీ ఏ పర్సన్ అలోన్, వీ మ్యారీ ఏ ఫ్యామిలీ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ. So the first question to ask the life partner is, are you going to love my family? And if necessary, going to live with my family? ఇదండి మనం అడగాల్సిందే. ఒక్కటండి, నిజమైన ప్రేమ కనుక అయినట్లయితే అది మొదటి రోజు నుంచే బాధ్యత తీసుకుంటుంది. కాలంతో పాటు ఎదుగుతుంది తప్ప తగ్గదండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్యోగం పోవచ్చు, అనారోగ్యం రావచ్చు, వ్యాపారంలో నష్టం కలగవచ్చు, ఈ న్యాచురల్ కెలామిటీస్కి ఉన్నటువంటి సర్వం మనం కోల్పోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం మిగిలి ఉంటుందండి, అదేంటంటే కాలానికి చెక్కు చెదరకుండా నిలబడే జీవితం. అది నమ్మకము, విశ్వాసము, ప్రేమ అనే ఒక ట్రైపాడ్ మీద నిలబడి ఉంటుందండి. నేను ఏదో ఆవేశంతో చెప్తున్నాను అన్నమాట అనుకోవద్దు. యువతకి అవగాహన రావడానికి చేస్తున్న ఒక ప్రయత్నమే ఇదండి. చాలామంది అటాచ్మెంట్ ఇస్ లవ్ అనుకుంటారు. కాదండి, యాక్సెప్టెన్స్ ఇస్ లవ్. ఒకవేళ కనుక మీకు యాక్సెప్ట్ చేయలేదనుకోండి, చెప్పండి, నిర్మహమాటంగా చెప్పండి. స్నేహం చేస్తున్నప్పుడే చెప్పండి. లేదు, ఆ స్నేహం మెల్లగా ప్రేమగా మారినప్పుడే చెప్పండి. నేను జరగను ఎస్ అని చెప్పాలండి. అలా చెప్పటం లేదు యువత, అది జరుగుతున్నది ఇక్కడ. అసలు నిజమైన ప్రేమలో నువ్వు నాకేం చేస్తావు అనేది ఉండదండి. అలా కనుక ఉంటే అది స్వార్థమే, ఎక్స్పెక్టేషనే. నేను నీకు ఎలా తోడుగా ఉంటాను అనేదే ఉంటుందండి. అబ్బాయి అమ్మాయితో కానీ, అమ్మాయి అబ్బాయితో కానీ అనే మాట ఒక్కటే, నేను నీకు తోడుగా ఎలా ఉండగలను అన్నది. పురాణాలు చూడండి, రామచంద్రమూర్తి, సీతాదేవి, సావిత్రి, సత్యవంతుడు, అలాగే నల దమయంతులు, సత్యహరిశ్చంద్రుడు, తారామతి, ఇవి చదవాలి మీరు. నేను ఏదో ఇలా చెప్పేశాను కాబట్టి మీరు అలా ఒప్పేసుకోవాలని లేదండి. అసలు ఈ ప్రస్తుత సంబంధాల్లో పెద్ద తప్పు ఎక్కడ జరుగుతున్నదంటే, నేను నిర్మమాటంగా చెబుతున్నానండి, ప్రేమని ఒక కన్వీనియన్స్గా తీసుకుంటున్నారు, ఒక ఫెసిలిటీగా చూస్తున్నారు. ప్రేమ ఫెసిలిటీ కాదండి, ఫెసిలిటీ కాదు, అసలు సౌకర్యం కాదు. అది ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడాను తట్టుకోవడానికి నిలబడే ఒక అద్భుతమైన భావన. అది ఒక అద్భుతమైన భావన. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సంతోషంగా ఉన్నప్పుడేమో కలిసి ఉందామని బలంగా అనుకుంటూ ఉంటారు. కానీ షరతులకి అంగీకరించినప్పుడు, లేకపోతే అభిప్రాయాన్ని గౌరవించినప్పుడు, ఏదైనా చిన్న తేడా వచ్చినా, సమస్య వచ్చినా విడిపోతూ ఉంటారు. కాబట్టి నిజమైన ప్రేమ ఎప్పుడు, మై డియర్ ఫ్రెండ్స్, బాధ్యతను తీసుకుంటుంది, ఓపికతో ఉంటుంది, తప్పులను కూడా అంగీకరిస్తుందండి. చాలామంది జీవితాల్లో ఏం జరుగుతున్నదంటే, నువ్వు తప్పు అని చెప్పినా అంగీకరించడానికి మనసు ఒప్పట్లేదండి, అంగీకరించడానికి మనసు ఒప్పదు. సో ఇవన్నీ లేకుండా, ఈ అవగాహన లేకుండా స్నేహాన్ని ప్రేమ అనుకొని
దాన్ని చివరికి పెళ్లి దాకా తీసుకెళ్ళారనుకోండి, ఒక కఠోరమైన ఎక్స్ప్రెషన్ని మనం వినవలసి వస్తుంది. అదేంటంటే, హే, నేను నిన్ను ప్రేమిస్తున్నానని అనుకుంటున్నావా ఇంతకాలం? సరే నువ్వు పొరపాటు పడ్డావు. జస్ట్ అంతే, ఊరికనే ఫ్రెండ్షిప్ చేశాను, అంతేగాని నువ్వేదో ప్రేమ దోమ అని అనుకుంటే మటుకు ఐఎమ్ వెరీ సారీ అనే ఎక్స్ప్రెషన్ మటుకు వినాల్సి వస్తుందండి. అలా విన్న తర్వాత సింపుల్గా వాళ్ళని వదిలేయటమే తప్ప వేరే మార్గం లేదు. వదిలేయాలి కూడాను. ఒకవేళ ఇన్ని అన్నా కూడాను ఇంకా ఎంబడబడ్డారనుకోండి, చివరికి వాళ్ళు చీకొడుతూనే ఉన్నారనుకోండి, ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది ఎవరికైనా కూడాను. అప్పుడు పగ పెరుగుతుంది, ప్రతీకారం తీర్చుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. యువతలో జరుగుతున్నది ఇదేనండి. ప్రాణం మీదకు తెచ్చేసుకుంటున్నారు, యాసిడ్ పోసేస్తున్నారు. మొన్న ఎవడో హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చేసేట అమ్మాయికి తెలియకుండా, ఎందుకంటే అమ్మాయికి పెళ్ళి అయిందని తెలిసిన తర్వాత. ఇంకా జీవితం ఎలా ఉంటుంది చూడండి. పరాకాష్ఠ ఏంటంటే మర్డర్స్కి వెళ్ళిపోతున్నారు. ఏం సాధిస్తావు ఇవన్నీ చెప్పండి? ప్రతీకారం తీర్చుకొని ఈ పగతో రగిలిపోయి ఈ మర్డర్లు చేసి ఏం సాధిస్తావు? చివరికి జీవితం అంతా జైళ్ళల్లో మగ్గాల్సిందే కదా. కొన్నిటిని అసలు రంగు బయటపడింది అని అనుకుని వదిలేయాలండి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, జీవితంలో సర్వం కోల్పోయినా, ప్రేమలో ఓడిపోయినా కూడాను ఒకటి మాత్రం మిగిలి ఉంటుంది, అది జీవితం అని చెప్పేసి. లేదు ఒక పని చేయొచ్చు, చేతనైతే ఎస్ దిస్ ఈస్ వాట్ ఐ యామ్ అని మిమ్మల్ని ప్రూవ్ చేసుకొని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. అది అసలు సిసలైన వ్యక్తిత్వం, గొప్పతనం అది. సో ఇంతేనండి. మరికొన్ని కొత్త విషయాలతో నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఉంటానండి. నమస్కారం. చాలామంది మెసేజెస్ నా ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. నేను చాలా వీడియోలో చెప్పాను, ఈ మధ్య ఎందుకో చెప్పట్లేదు అనుకోండి. నా ఫోన్ నెంబర్ 9491063089. మారుతి కిరణ్ పోరూరి, MARUTHI స్పేస్ ఇచ్చి KIRAN అని టైప్ చేస్తే PORURI అని చెప్పేసి యూట్యూబ్లో నా పేరు వచ్చేస్తుంది. అదే నా యూట్యూబ్ ఛానల్ అండి. వీటన్నిటికి మించి ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఆ బ్రేకింగ్ పాయింట్కి వస్తున్న వాళ్ళు కొంతమంది అయినా ఆలోచనలు పడతారేమో అని చెప్పేసి. అలాగే మీ భావాలని నిర్మోహమాటంగా యూట్యూబ్లో పెట్టేసేయండి. మీ అభిప్రాయాలే నాకు బలం అండి. లేకపోతే నేను ఇన్ని వీడియోలు ఎక్కడ చేస్తానండి? బహుశా నేను ఇంకా లెక్క వేయలేదు, ఇది 800వ వీడియో అనుకుంటాను. ఇది చూడాలి మరి. ఉంటానండి. నమస్కారం.